బ్యాక్ పెయిను కూర్చుంటేనే ఎక్కువెందుకొస్తుంది కొంతమందికి? ముఖ్యంగా కంప్యూటర్ వర్క్ చేసేవాళ్ళు సెడెంటరీగా ఒకే పొజిషన్‌లో కూర్చున్నప్పుడు నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువవుతుందని అంటూ ఉంటారు. అసలెందుకిలా జరుగుతుంది? ఇది చాలా మంది ఐటీ ప్రొఫెషనల్స్‌ని, కంప్యూటర్ ముందు పనిచేసే వాళ్ళని వేధించే ప్రశ్న. ఎందుకనంటే కూర్చున్నప్పుడు మన బాడీ వెయిట్ మొత్తము లోవర్ లంబార్ డిస్క్ మీద పడతది. ఈ డిస్క్ మీద ప్రెషర్ పడ్డప్పుడు డిస్క్ అనేది ఒక ఎలాస్టిక్ స్ట్రక్చర్. దానిలోని వాటర్ కంటెంట్ ఈ ప్రెషర్ వలన స్క్వీజ్ ఔట్ అయిపోతుంది. అంటే వాటర్ బయటికెళ్ళిపోతది. అప్పుడు డిస్క్ డీజనరేట్ అయిపోయి దానిలోని స్పాంజ్ లాగా వాటర్‌ని తీసుకునే గుణం తగ్గిపోయి అది పెలుసుబారిపోతుంది. ఈ పెలుసుబారిన డిస్క్ క్రాక్ అవ్వటం వల్ల మనకి బ్యాక్ పెయిన్ ఎక్కువవుతూ ఉంటుంది. సో, ఈ ఐటీ ప్రొఫెషనల్స్ కంటిన్యూయస్‌గా కూర్చోవటం వల్ల వాళ్ళకి కామన్ పీపుల్ కంటే డీజనరేటివ్ డిస్క్ డిసీజెస్ తొందరగా వస్తాయి. మనం ఎప్పుడైతే కూర్చుంటామో మన బాడీ వెయిట్ అంతా ఆ లోవర్ లంబార్ డిస్క్ మీద పడి మనకి బ్యాక్ పెయిన్ ఎక్కువవుతూ ఉంటుంది. అదే వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్‌కో, 45 మినిట్స్‌కో లెగిసి అటు ఇటు తిరగటం వల్ల మళ్ళీ డిస్క్ అది కోల్పోయిన వాటర్‌ని స్పాంజ్ లాగా పీల్చుకొని హైడ్రేట్ అయ్యి హెల్తీగా మారుతూ ఉంటుంది. సో, ఈ కూర్చున్నప్పుడు బ్యాక్ పెయిన్ తగ్గించుకోవాలి అంటే ఫ్రీక్వెంట్‌గా కుర్చీలోంచి లేసి హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మధ్యలో అటు ఇటు తిరిగి మళ్ళీ కూర్చోవటం బెటర్. అసలు ఈ డిస్క్ ఎలా సర్వైవ్ అవుతదంటే మూవ్‌మెంట్‌తో సర్వైవ్ అవుతది. కదలకుండా ఉంటే డిస్క్‌కి మంచిది కాదు. అప్పుడు దానిలోని వాటర్ బయటికెళ్ళిపోతది. లోపలికి రాదు. అంటే ఇమాజిన్ ఒక స్పాంజ్ ఉంటుంది. స్పాంజ్‌ని మీరు గట్టిగా ఒత్తితే వాటర్ బయటికెళ్తది. కానీ ఒత్తి అలా పట్టుకుంటే ఆ వాటర్ తిరిగి రాదు. అప్పుడు ఆ స్పాంజ్ పాడైపోయి గట్టిగా అయిపోతుంది. ఆ సేమ్ ప్రిన్సిపలే డిస్క్‌లో గూడా జరుగుతూ ఉంటుంది. ఇది ఈజీగా అర్థం కావటానికి ఈ స్పాంజ్ అనే ఎగ్జాంపుల్ వాడాను. ఈ డిస్క్‌లోకి ఆ వాటర్ లోపలికి, బయటికి మూవ్ అవ్వటం వల్లే డిస్క్ అనేది సర్వైవ్ అయ్యి హెల్తీగా ఉంటుంది. సో, అందుకని కూర్చున్నప్పుడే బ్యాక్ పెయిన్ ఎక్కువ రాకుండా ఉండాలంటే మీరు ఫ్రీక్వెంట్‌గా బ్రేక్స్ తీసుకోవాలి.